చెప్పుకునేందుకు నువ్వు ఇంటి అది మొత్తం అది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోతే అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమించే అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది విషయం. ఆ ప్రేమించిన అమ్మాయి తండ్రి కూడా లేడు. తల్లి నాయన వాళ్ళ బంధువులు వచ్చి షాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి అబ్బాయి రాజ్ కుమార్ పైన పోక్సో కేసు కింద అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. కానీ జైలుకి పంపించారని చెప్పి రికార్డులో చూపిస్తుంది అంటున్నారు. కానీ ఆ రాజకుమారు జైలుకి పోలేడు. ఎక్కడో ఒక చోట ఒక నెల రోజులు దాచిపెట్టారు. ఆ పోక్సో కేసు కింద బెయిల్ రాదు. అది అందరికి తెలిసిన విషయం. నాకు కూడా తెలుసు, ఆ పూర్తి వివరాలు తెలియదు. ఎక్కడో దాచిపెట్టి చుట్టాల దాంట్లో ఉన్నాడు, ఎక్కడో చుట్టుపక్కల దాచిపెట్టి నెల 15 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య దాచిపెట్టారు మరి రాజ్ కుమార్ నెల రోజులు చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నయ్య మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ అన్నయ్యని ఎక్కడో దాచిపెట్టి ఉంటాడని అందరికీ నెల రోజులలో బెయిల్ తీసుకొచ్చి అబ్బాయి మళ్ళీ పబ్లిక్ ఎంటర్ అయ్యాడు. పబ్లిక్ అయ్యి వారం రోజుల క్రితమే అక్కడ ఇటు తిరుగుతూ ప్రేమించిన అమ్మాయిని తిరుగుతూ ఉన్నారు. ప్లస్ వాళ్ళ అమ్మ నాయన ఈయనే ఉంటారు. రాజకుమార్ వాళ్ళ అమ్మ నాయన అంటే మా బుజ్జి అత్తమామ ఈయనే ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి షాబాద్కి వెళ్ళిపోయారు. రాజకుమార్ తన భార్య పిల్లల్ని తీసుకొని వీటికి వచ్చారు. వీడికి వచ్చిన 2-3 డేస్లో ఇట్లా చంపేశాడు. మరి అత్తమామలు ఇక్కడ ఉండుంటే ఈ ఘోరం జరిగేది కాదు కదన్నా. మరి వాళ్ళు భార్య పిల్లలను చంపాల్సిన అవసరం కూడా ఏమొచ్చింది? పిల్లలు జాంపండ్లు లక్షలు పెట్టారు. ఫోటోలు కూడా చూసాను, చాలా ముద్దుగా ఉన్నారు పిల్లలు. అంత పిల్లలు కూడా ఎందుకు అంత కర్కోటగా ఎందుకు మారాడు అట్లా? 15 ఏళ్ళ పిల్లగాడు, 5 ఏళ్ళ పిల్లగాడు, పావురాలు లేకున్నారు ఆ పిల్లలని. నా చెల్లెలు కూలిపోయి పిల్లలకు పాలు బిస్కెట్లు అన్నీ తెచ్చి ఇస్తుండే. దవాఖానలా నెల దాకా ఉన్నాం. ఆమెకు ఆపరేషన్ అయ్యి కన్నాం. ఆపరేషన్ అయితే ఎంత తిప్పలు అవుతుంది. మరి ఇప్పుడు బెదిరించిండా సరిత అన్నట్టు అమ్మాను? కానీ నేను చంపేస్తాను, కొడతాను, తిడతాను ఏమన్నా బెదిరించిండ? చెప్పుకోలే పిల్ల, గొడవలు అవుతుండే. అంటే అంత పెద్ద గొడవలు ఏం కలవు. చిన్న నన్ను ఇట్లా బెదిరిస్తున్నాడు అన్న, నన్ను బెదిరిస్తున్నాడు అన్న అని చెప్పి తల్లికి అన్నకు మాత్రమే చెప్పడం జరిగింది. అన్నకి అంత పెద్ద టార్చర్ దాకా రాలేదు. ఇంట్లో అన్నప్పుడు మామూలుగా టార్చర్ జరుగుతుంటాయి. ఇవన్నీ మనం బయట పెట్టుకుంటే మన సంసారమే బయటకు ఎందుకు అని చెప్పి అన్నకు చెప్పడం జరిగింది, తల్లికి చెప్పడం జరిగింది. అదే 4 పెద్ద మనుషులకు చెప్పి ఇట్లా 2-3 టైమ్స్ ఇట్లా పంచాయతీ పెట్టి చెప్పినప్పుడు కూడా అబ్బాయిలో మార్పు రాలేదు. నేను ఖచ్చితంగా చంపేస్తాను, నేను చంపేస్తాను, మీ అందరు చంపేస్తా, మీ అమ్మకి చెప్తున్నాను, అందరికి చెప్తున్నావు, ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి.